మాట్లాడేసింది యాలం పాటేరా, పెద్దిగాడి ఆట కాదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. రేపు లెనిన్ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది ఇంకొన్ని గంటల్లో. సో 7:30కి సో అది బుక్ చేసుకున్నా. చూసిన తర్వాత వెంటనే వీలైనంత వరకు ఫస్ట్ రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ అఖిల్ గారు ఒక మంచి హిట్ కొట్టాలి అని కోరుకుంటున్నాను. సో నరసింహ సినిమాలో యాక్చువల్లీ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది అనమాట. రజనీకాంత్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ నాన్నని మోసం చేసి ఇంటి నుంచి బయట పంపించేస్తారు. పంపించేసినాక అతను బయటకు వచ్చేసి అక్కడ గుమ్మం దగ్గర కూర్చొని రజనీకాంత్తో డైలాగ్ అంటాడు అనమాట. అరే నేను బతికిన ఇంట్లో మళ్ళీ ఒకసారి వెళ్ళి బతకాలి, ఇంకొకసారి వెళ్ళి చూడాలి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి అదంతా చూసి అదంతా తిరిగి ఒకసారి మళ్ళీ వస్తాడు. సో అట్లాగా ఈరోజు మిడ్నైట్ ఏదైతే మనకి హెచ్డి ప్రింట్స్ రిలీజ్ చేశారు, సో అది చూసిన తర్వాత నాకు ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్ కలిగింది. ఇంకొకసారి చూద్దాం, ఇంకొకసారి వైబ్ అవుదాం అని చెప్పి. సో నాకేమీ బోర్ కొట్టినట్టు ఎక్కడ అనిపించలే, ఒక్క సీన్ కూడా అనిపించలా. ఈవెన్ ఎక్స్టెండెడ్ కట్ కూడా మనకి ఇందులోనే పెట్టేశారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ రీవాచ్ చేశాను గైస్. సో చాలా బాగా అనిపించింది. మేబీ ఇంక ఇది అన్లిమిటెడ్ కదా, మనం ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం. మాటలతో కాదు ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. సో వీలు దొరికినప్పుడల్లా ఏవైతే మనకి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇంకా అనిపించాయో అవన్నీ కూడా రీవాచ్ చేసుకునే అవకాశం అయితే మనకు దొరికింది. సో కొంతమందికి అసలు ఎక్కడ రిలీజ్ చేశారు ఈ హెచ్డి ప్రింట్, అసలు ఎలా చూడాలి అని కొంతమంది డౌట్స్ ఉంటాయి. సో చెప్తున్నాను చూడండి, నెట్ఫ్లిక్స్ యాప్లో మనకైతే ఈ హెచ్డి ప్రింట్ ఈరోజు మిడ్నైట్ అంటే జూలై 9th సో ఎర్లీ మార్నింగ్ నుంచి మనకైతే అవైలబుల్ ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు ఆ నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేదు అనుకుంటే ఇంకొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ చెప్పినా బాగోదేమో, ఇట్స్ ఓకే, ఎలాగో కొంతమంది చూడాలనుకుంటారు కాబట్టి. మూవీ రూల్స్ అని చెప్పి, మూవీ బ్లాస్ట్ అని చెప్పి కొన్ని యాప్స్ ఉన్నాయి, మూవీ బాక్స్ అని చెప్పి కొన్ని యాప్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వెళ్ళి చూడొచ్చు. సో విచ్ ఇస్ ఫ్రీ. సో ఒకవేళ మీరు చాలామంది ఫ్యామిలీస్ కూడా చూపించాలి అనుకుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది గైస్. సో ఇవన్నీ తర్వాత కాకపోతే అసలు ఈ సినిమా ఎక్కడ దాకా వచ్చింది, ఎంత పెద్ద హిట్ అయ్యింది, ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది, కానీ దీని తాలూకా అసలు స్టార్టింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎవరికి గుర్తులేదు. ఒకసారి గుర్తు చేసుకోండి, స్టార్టింగ్ నుంచి పోస్ట్ పోన్ ఇష్యూస్ అయితే ఆల్మోస్ట్ 3 సార్లు పోస్ట్ పోన్ అయింది సినిమా. మార్చి 27 నుంచి ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్కి. సో ఆ మాదిరిగా వరుసగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. రెండవ ఇష్యూ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటర్లు అనమాట. సో ఏ సినిమాకి లేనట్టు ఆ సినిమా మీద పడ్డారు. సో ఆపేద్దాం, బ్యాన్ చేసేద్దాం, అది ఇది అని చెప్పి అఫీషియల్గా ఎక్కడో మన చిరంజీవి గారు అయితే అది ఆపి ఆ ఇష్యూ అంతా సాల్వ్ చేసి పెద్దకి ఒక దారి అయితే క్రియేట్ చేశారు అక్కడ. ఇంకొకటి, ఈ హీరోయిన్ ఏదో కొంచెం ఎక్స్పోజింగ్గా చెప్పి ఏదో కాంట్రవర్షియల్ చేశారు రిలీజ్ రోజు. అరే నేను టాక్సిక్ ఒక సాంగ్ వచ్చిందిరా, అది చూసి ఒకసారి అంతే చెప్తున్నాను కదా. ఏ సినిమాకి మాట్లాడాలో దాన్ని పట్టించుకోరండి, అసలు అనవసరం. ఎవరైతే ఒక హీరో దొరుకుతాడో, ఎవరైతే ఒక సినిమాని టార్గెట్ చేయాలనుకుంటారో దాని మీద ఫోకస్ అంతా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన రివ్యూవర్స్, మన గ్రామ పెద్దలు, గ్రామ కుక్కల గ్రామ పెద్దలు ఏదో ఒకట్లే, వాళ్ళు చేసిన హడావిడి ఇంకో లెవెల్ అనమాట. ఎస్పెషల్లీ మన బార్బల్ అంటే ఆయన మరి అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద సినిమా గురించి 4-5 వీడియోలు దింపాడు ఆయన. అరే బాబు, స్ట్రైక్ అనేది వేస్తారు ఇప్పుడు ఎవరి ఛానల్ అయినా వేస్తారు. ఇప్పుడు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఈ కంటెంట్ నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చాను అనుకోండి, ఖచ్చితంగా నా ఛానల్ మీద కూడా వేస్తారు, వాళ్ళకి రైట్ ఉంది. సో నువ్వు ఆ సినిమా గురించి మాట్లాడుతున్నావు అంటే ప్రతి మాట రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. ఏదో ఒక మళ్ళీ ఎందుకులేండి, పక్కన పెట్టియండి, ఆడొక వేస్ట్ గాడు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, అంత మాట్లాడిన వేస్ట్, వదిలేయండి. సో అలాంటి నెగిటివ్ రివ్యూస్ కూడా దాటేసి ఒక మంచి సక్సెస్ అయింది ఫిలిం. సో మిక్స్డ్ టాక్ క్రియేట్ చేసిన, డిజాస్టర్ టాక్ క్రియేట్ చేసిన, సో సక్సెస్ఫుల్గా 450 కోట్ల నుంచి 500 కోట్లు ఆ మధ్యలో అయితే గ్రాస్ తెచ్చుకొని మంచిగా అనిపించింది సినిమా. చాలా బాగా మందికి ఏడ్చారు, సో కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయ్యింది అన్నీ జరిగినాయి సినిమాకి. సో చాలా ఒడిదుడుకులంతా దాటుకుంటూ వచ్చింది. ఓకే, ఫైనల్లీ చరణ్ గారు ఆయన పడ్డ కష్టానికి ఒక మంచి ప్రతిఫలం అయితే దొరికిందని చెప్తాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఈ పెద్ద సినిమా ఎన్నైతే వీడియోలు చేశానో నాకు కూడా పర్వాలేదు గైస్, నేను పడిన కష్టానికి నాకు కూడా కొంచెం ప్రతిఫలం దొరికింది. సో తొందరలో నాకు ఎంత వచ్చింది ఏంటి అయితే ఆ వీడియో ట్రై చేస్తాను పెట్టడానికి. సో చూద్దాం ఫర్దర్ అప్డేట్స్. బట్ అర్జెంటుగా మీరైతే వెళ్ళి ఇంకొకసారి రీవాచ్ చేయండి, చాలా బాగుంది, క్వాలిటీ అంతా కూడా ఇంప్రూవ్ చేశారు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.